ఆధ్యాత్మికత అనగానే మనకి చాలా పెద్ద పెద్ద మాటలు, సంక్లిష్టమైన పూజలు, ఆచారాలు గుర్తొస్తాయి కదా. కానీ ఈరోజు మనం ఆధ్యాత్మికతకు ఒక చాలా చాలా సింపుల్, చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన నిర్వచనాన్ని చూద్దాం. ఇది బహుశా మనం ఆలోచించే విధానాన్నే మార్చేయొచ్చు. పదండి, ఈ ప్రయాణం మొదలుపెట్టేద్దాం. ఓకే, సూటిగా ఒక ప్రశ్న. మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నారా? ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న ఎందుకంటే మనం ఆధ్యాత్మికత గురించి ఏవేవో అనుకుంటాం కదా, ఎన్నో నమ్మకాలుంటాయి. కానీ అవన్నీ ఒకవేళ పెద్ద అపోహ అయితే, అసలైన ఆధ్యాత్మికత మనం ఊహించిన దానికంటే చాలా చాలా సింపుల్గా ఉంటే? ఇప్పుడు చూడండి, ఈ ఒక్క వాక్యం ఇదే మన ఇవాంటి చర్చకి పునాది. మానవ మనస్సు తప్ప అన్నీ ఆధ్యాత్మికమే. వినడానికి చాలా వింతగా, కాస్త అసంబద్ధంగా కూడా అనిపించొచ్చు. ఏంటి, మన మనస్సు తప్ప మిగతాదంతా స్పిరిచువలైనా? దీని అర్థమేంటి? పదండి, ఈ లోతైన వాక్యం వెనకున్న అసలు నిజాన్ని విడమర్చి చూద్దాం. సరే, ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు అది ఏది కాదో తెలుసుకోవాలి కదా. సో మనమిప్పుడొక కొత్త ఫ్రేమ్వర్క్లోకి వెళ్తున్నామన్నమాట. మన పద్ధతి చాలా సింపుల్ అండి. ఇది ఆధ్యాత్మికత అని డిఫైన్ చేయడం కన్నా, ఇది ఆధ్యాత్మికత కాదు అని గుర్తించడం చాలా తేలిక. అలా ఆధ్యాత్మికం కాని వాటిని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేస్తే చివరికి ఏం మిగులుతుంది? అదే స్వచ్ఛమైన ఆధ్యాత్మికత. చూద్దాం ఈ ప్రాసెస్ మన ఆలోచనల్ని ఎలా మారుస్తుందో. సరే, ఫస్ట్ క్వశ్చన్, ఏది ఆధ్యాత్మికం కాదు? ఈ మూలం ప్రకారం ఏదైనా సాధించాలి, ఇంకొకరితో పోల్చుకోవాలి, నా కంట్రోల్లో ఉండాలి, ఇలా మనసు చేసే ప్రతి ప్రయత్నం మనల్ని ఆధ్యాత్మికతకు దూరం చేస్తుందట. సో నిరంతరం ట్రై చేస్తూ ఉండే ఈ మైండ్ ప్రపంచాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, వేరొకర్లా అవ్వాలని ట్రై చేయటం, ఇంకెవరినో ఇమిటేట్ చేయటం, నేను ఇది ప్రూవ్ చెయ్యాలి అనుకోవటం, ఇవన్నీ ఆధ్యాత్మికం కాదట. ఎందుకంటే ఈ ప్రయత్నంలో మీ సహజమైన స్థితిని మీరు కాదంటున్నారు. దానికి బదులుగా జస్ట్ మీరు మీలా ఉండటం, ఏ ముసుగులు లేకుండా, అదే ఆధ్యాత్మికం. ఇక్కడ అహం నుంచి వచ్చే పనులకి, సహజంగా జరిగే పనులకి మధ్య తేడాను గమనించండి. మనం శ్వాస తీసుకున్నంత ఈజీగా, సహజంగా మన పనిని మనం చేసుకుపోతే దానిమీద ఇది నాది అని క్లెయిమ్ చెయ్యం. వర్షం వచ్చినట్లే, పేరు వస్తే రావొచ్చు, రాకపోతే పోవచ్చు. అంతేగాని దానికోసం ఆరాటపడటం, అటెన్షన్ కోసం పాకులాడటం అది ఆధ్యాత్మికం కాదు. మన మైండ్ ఎప్పుడూ కాంప్లెక్సిటీని క్రియేట్ చేస్తుంది కదా. పక్కవాళ్లతో పోల్చుకుంటుంది, ప్రతిష్ఠ, గర్వం అంటూ ఒక రకమైన ర్యాట్ రేస్లోకి మనల్ని నెట్టేస్తుంది. కాని ఈ మూలమేం చెప్తోందంటే సింపుల్గా ఒక ప్రవాహంలా జీవించడం, ప్రతి చిన్న విషయాన్ని నెత్తికెక్కించుకోకపోవడం, అదే ఆధ్యాత్మికతకు అసలైన మార్గం. సరే, ఇప్పటిదాకా ఏది స్పిరిచువల్ కాదో చూశాం. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇది మనం కొత్తగా సాధించాల్సింది కాదు, కేవలం మన న్యాచురల్ స్టేట్కి తిరిగి వెళ్లడం మాత్రమే. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఆధ్యాత్మికత అంటే కొత్తగా ఏవో స్కిల్స్ నేర్చుకోవడం కాదు, కొత్త జ్ఞానాన్ని సంపాదించడం కూడా కాదు. ఈ ప్రాపంచిక పరుగులో మనం మరిచిపోయిన మన సహజత్వాన్ని, మన మూలాన్ని, మన అస్తిత్వాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్కసారి ప్రకృతి వైపు చూడండి. పావురాలున్నాయి, అవి అందంగా జీవిస్తున్నాయని వాటికి తెలియదు. రోజూ వికసించే పువ్వు, ప్రవహించే నది, ఒక చిన్న గడ్డిపరక, ఇవేవీ నేను ఆధ్యాత్మికంగా ఉండాలి అని ప్రయత్నించట్లేదు. అవి కేవలం ఉన్నాయి, వాటి స్వభావంలో అవి జీవిస్తున్నాయి. ఆ ఆలోచనల భారం లేకపోవడమే అసలైన ఆధ్యాత్మికత. ఓకే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొస్తున్నాం. ఈ మొత్తం ఆధ్యాత్మిక అస్తిత్వంలో ఆధ్యాత్మికం కానిది అనే ఒకదాన్ని సృష్టించేది ఒకే ఒక్కటుంది, అదే మన మానవ మనసు. మళ్ళీ మనం ఆ మెయిన్ పాయింట్కే వస్తున్నాం. ఎప్పుడైతే మానవ మనసు ఈ సహజమైన అస్తిత్వంలోకి వచ్చి జోక్యం చేసుకుంటోందో అప్పుడే వ్యాపారం, డ్రామా, పోలికలు, గొడవలు ఇవన్నీ మొదలవుతాయి. ఆ జోక్యం లేనప్పుడు అంతా ప్రశాంతం, అంతా సహజం, అంతా ఆధ్యాత్మికం. ఈ చెట్టు, షాపింగ్ మాల్ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. షాపింగ్ మాల్ను ఎందుకు కడతారు? మన అటెన్షన్ను లాగడానికి, మనలో కోరికలు పుట్టించడానికి. కాని ఒక చెట్టు
దానికి ఆ అవసరమే లేదు. అది ఎవరికోసమో అక్కడ లేదు. అది కేవలం ఉంది, నిశ్శబ్దంగా, తన ఉనికిలో తాను సంపూర్ణంగా. ఇప్పుడు అదే పోలికను మనుషులకు అప్లై చేద్దాం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక చెట్టు లాంటివాడు అంటారు. వారు ఎవరినో ఆకర్షించడానికి ప్రయత్నించరు, దేనిని క్లెయిమ్ చెయ్యరు, జస్ట్ వాళ్ళు ఉంటారు, అంతే. సరే, మనం ఈ చర్చకు చివరి దశకు వచ్చేశాం. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటంటే, నిజమైన ఆనందం, నిజమైన జీవనమనేవి లావాదేవీలు కావు, అవి మన అస్తిత్వానికి సంబంధించినవి. దీన్ని చూడండి. నేను కొత్త కారు కొన్నాను, అందుకే హ్యాపీగా ఉన్నాను. ఇది ప్రాపంచిక ఆనందం. దీనికి ఒక కారణం కావాలి. కాని ఏ కారణమూ లేకుండానే ఆనందం నా సహజ స్వభావం అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దానికి బయటనుంచి ఏదీ అక్కర్లేదు, అది మనలోనే ఉంది. ఈ మూలంలో మూ అనే ఒక జెన్ కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. సింపుల్గా చెప్పాలంటే, జీవితం యొక్క అసలు సత్యాన్ని మాటల్లో చెప్పలేం, ఆలోచనలతో పట్టుకోలేం. అది అందంగా ఉందనో అగ్లీగా ఉందనో మనం లేబుల్స్ వేయలేం, దాన్ని కేవలం అనుభవించగలం, అంతే. చివరిగా ఈ మాటతో ముగిద్దాం. అది అందంగానూ లేదు, అగ్లీగానూ లేదు. జీవితం ఉంది, అంతే. కథా సమాప్తం. జీవితానికి మనమిచ్చే లేబుల్స్ అవసరం లేదు, అది కేవలం ఉంది, అంతే. ఈ శక్తివంతమైన, ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ ఆనందానికి నిజంగా కారణం అవసరం లేకపోతే మరి మనం దేనికోసం ఎదురుచూస్తున్నట్టు? ఆనందం మన సహజ స్వభావమే అయితే దాన్ని బయట వెతకడమెందుకు? బహుశా మనం దేనికోసమో ఎదురుచూడటం ఆపి ఇప్పటికీ మనలో ఉన్నదాన్ని గుర్తించాలేమో. ఒక్కసారి ఆలోచించండి.